హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా డబల్ ఐటీ. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది కదా వదిన మధ్యల గాజులు. సో నేనైతే వెళ్ళైతే మా వదినలకైతేనైతే గాజులు అయితే వేయిస్తున్నాను ఇక్కడ. మా పెద్ద వదిన, చిన్న వదిన. ఫస్ట్ మా పెద్ద వదినకైతే చాలామంది వదిన మధ్యల గాజులు ఇంకా వేయించకపోతే చాలామంది వేయిస్తున్నారు. నేనైతే మా వదినలు ఇద్దరు ఊరెళ్ళి నుండి వచ్చిన తర్వాతనైతే మా ఇద్దరు వదినలకైతే నేనైతే వదిన మధ్యల గాజులు వేయించాను. నాకు ఇద్దరు వదినలు. సో ఇప్పుడైతే ఇద్దరు వదినలు ఉన్నారు. ఇద్దరు వదినలకైతే నేనైతే గాజులు అయితే వేయించాను, ఇద్దరికి సేమ్. సో ఇంకా ఇక్కడైతే మేమైతే వదిన మధ్యలో గాజులు వేయించుకుంటున్నాము. అలానే ఫైనల్ అయితే స్వీట్ తోటి అయితే ఎండ్ చేసేసాను. ఇంకా వాళ్ళకు ఇంకా మీరు కూడా వేయించారా? మీ వదిన మధ్యలోకి మీ వదినలకు గాజులు అయితే వేయించారా? నేనే కొంచెం లేట్ వేయించాను మా వదినలకి. సో మా పెద్ద వదిన నైట్ వేసుకుంది, చిన్న వదిన డ్రెస్. ఆమె పెద్ద వేయించిన తర్వాతనైతే ఇంటి ఆడవిళ్ళ కాళ్ళు అయితే వదినలు అయితే మర్దల కాళ్ళు అయితే మొక్కుతారు. ఇక్కడ మా పెద్ద వదిన ఫస్ట్ మొక్కింది, నెక్స్ట్ మా చిన్న వదిన. మా తెలంగాణలో అయితే మర్దల కాళ్ళే వదినలు మొక్కుతారు. అలానే అమ్మ వాళ్ళు బిడ్డ కాళ్ళు అయితే మొక్కుతారు. మా సైడు వేరే సైడు వేరే ఉంటుంది సాంప్రదాయం. మా సైడు మాత్రము వరుసను బట్టి మొక్కుతూ ఉంటారన్నమాట. ఇగో నా అల్లుడు వీడు వేదాంశతో నా చిన్ని కన్నవాడు. సో వాడు ఏడుస్తూ ఉన్నాడు రమ్మంటే దగ్గరికి. ఇంకా మా మమ్మీ అయితే ఇక నా కాళ్ళు అయితే మొక్కింది. ఫైనల్ అయితే ఇలా మా అన్నయ్యలు, మా పిన్ని, అలానే మా వదినలు అయితే నా కాళ్ళు మొక్కిర్రు. ఇలానైతే నేనైతే మా వదినల దగ్గరికి వెళ్ళి అయితే గాజులు అయితే పెట్టించాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.